జై గురుదత్త అందరికీ. ఈరోజు భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 3-4 శ్లోకాలు, వాటికి అర్థాలు చెప్పుకుందాం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వీడియోని చాలా కష్టపడి చేస్తున్నామండి, అందుకే పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు: ఆచార్య, మీ తెలివైన శిష్యుడు ద్రుపదుని కుమారుడు అనగా ధృష్టద్యుమ్నుడు ఎంత చాకచక్యంగా అమర్చిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడండి. చూసారా అండి ఎంత వెగతాళిగా మాట్లాడుతున్నాడో దుర్యోధనుడు. ఇప్పుడు 4వ శ్లోకం యొక్క అర్థం చూద్దాం. ఈ సైన్యంలో భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల గొప్ప విలుకాండ్రులు ఉన్నారు. వారిలో యుయుధానుడు అనగా సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. జై గురుదత్త.